నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో ట్విస్టెడ్ చైన్ స్టిచ్తో అందమైనటువంటి ఈ డిజైన్ని చూద్దాము. ఎప్పటిలాగే మనం ఈ డిజైన్లో ఏమేం స్టిచెస్ని యూజ్ చేసామో మొదట ఒకసారి చూద్దాము. స్టెమ్కి స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను, ఆకులకి ఫ్లై స్టిచ్ని యూజ్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్కి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇప్పుడు తెలుసుకున్నాం కదా మనం మొదట ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో. ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం ఈ ఆకుకి ఫ్లై స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలా మనం ఆకు షేప్లో వచ్చేలాగా ఒక ఆకును వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆకుకి ఫ్లై స్టిచ్ ఎలానో చూద్దాము. మొదట ఇక్కడి నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సూదిని కిందికి తీసుకొని ఇలా ఎడమ పక్కకు మరలా సూదిని మనం తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు సూదిని మరలా కుడి పక్క నుంచి తీసుకొని ఇక్కడి వరకు మొదట మనం తీసుకున్నాం కదా, ఇక్కడి వరకు సూదిని మనం తీసుకోవాలి. ఇలా ఎడమ పక్కకు తీసుకున్నాం కదా. ఇప్పుడు సూదిని దీనికి ఎడమ పక్క నుంచి ఈక్వల్గా కుడి పక్కకు తీసుకొని ఇక్కడి వరకు మరలా మనం సూదిని తీసుకొని రావాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు దారం రెండింటి మధ్యలో నుంచి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం మధ్యలో నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము. ఇలాగ ఇదే ఫ్లై స్టిచ్. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి సూదిని ఇక్కడ వరకు కిందికి తీసుకొని కిందికి దింపి చూడండి, కిందికి దింపి మళ్ళీ ఇలా ఎడమ పక్క నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. మరలా ఇంతకు ముందులాగే కుడి పక్క నుంచి సూదిని దీనికి కొద్దిగా కిందికి మళ్ళీ మనం సూదిని తీసుకోవాలి మధ్యలోకి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సూదిని కిందికి తీసుకొని మళ్ళీ ఎడమ పక్కకు తీసుకోవాలి. ఒకసారి ఎడమ కుడి మధ్యలోకి మనం సూదిని తీసుకుంటూ రావాలి. ఇదే ఫ్లై స్టిచ్. ఇప్పుడు ఈ ఫ్లై స్టిచ్ని మనం ఈ ఆకు మొత్తానికి వేద్దాము. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో. చూశారు కదా, ఈ ఆకుకు మనం ఫ్లై స్టిచ్ని వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్కి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ ఎలానో చూద్దాము. ట్విస్టెడ్ చైన్ స్టిచ్ కూడా
ముందు వీడియోలో ఎలానో నేను వేసి చూపించాను, కానీ అక్కడ మాత్రం స్టెమ్కి వేశాను. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఫ్లవర్కి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇక్కడ నేను 2 కలర్లు తీసుకున్నాను, ఆపోజిట్ కలర్స్. చూడండి, ఆల్రెడీ ఈ డార్క్ పింక్ కలర్తో దీన్ని ఫిల్ చేశాను. తర్వాత ఈ పై భాగానికి మనం ఎల్లో కలర్ని వేద్దాము. సూదిని ఇక్కడి నుంచి తీసుకున్నాం కదా, తర్వాత దీని పక్క నుంచే కొద్దిగా మరలా పైకి తీసుకొని చూడండి, ఇలా ముందుకు తీసుకొని మామూలుగా మనం చైన్ స్టిచ్కి ఇలా యూజ్ చేస్తాం కదా, ఇలా కాకుండా ఇప్పుడు కుడి పక్క నుంచి మనం చూడండి, కుడి పక్క నుంచి ఎడమ పక్కకు ఇలాగా తీసుకోవాలి. ఇలాగా పెడితే ఎక్స్ ఆకారంలో మనకు కనపడుతుంది. ఇదే ట్విస్టెడ్ చైన్ స్టిచ్. చూడండి, ఇలాగా ఇక్కడ మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము. ఇలాగా దీని పక్కలో నుంచి మనం తీసుకున్నటువంటి ఈ దారం పక్క నుంచి మరలా సూదిని పైకి తీసుకొని ఇలాగా ట్విస్ట్ వచ్చేలాగా చూడండి, కుడి పక్క నుంచి ఎడమ పక్కకు మనం సూదిని దారాన్ని తీసుకుంటున్నాము. ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ట్విస్టెడ్ చైన్ స్టిచ్ని మనం ఈ ఫ్లవర్ అంతటికీ వేద్దాము.
ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో ట్విస్టెడ్ చైన్ స్టిచ్తో అందమైనటువంటి ఈ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మరలా ఒకసారి చూద్దాము. ఫ్లవర్కి ట్విస్టెడ్ చైన్ స్టిచ్, స్టెమ్కి నార్మల్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను, ఆకులకి ఫ్లై స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.